వెల్కమ్ టు మరో కురుక్షేత్రం. మాజీ మంత్రి మల్లారెడ్డికి మరోసారి షాక్ ఇచ్చిన ఐటీ. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డిపై ఐటీ శాఖ మరోసారి పంజా విసిరింది. మల్లారెడ్డి కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా సీట్లను ఎక్కువ ఫీజుకు యాజమాన్యం అమ్ముకుంటోందనే ఆరోపణలు రావడంతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. మల్లారెడ్డి కాలేజీలో మేనేజ్మెంట్ కోటా సీట్లను ఎక్కువ ఫీజుకు యాజమాన్యం అమ్ముకుంటోందనే ఆరోపణలు రావడంతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి అగ్రికల్చరల్ యూనివర్సిటీలో 40 మంది విద్యార్థులు డీటైన్ చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లాభాపేక్ష కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాట ఆడుతున్నారంటూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. లెక్కల్ని రికార్డులో సక్రమంగా చూపించడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మేనేజ్మెంట్ కోటా సీట్లను ఎంతకు అమ్ముకున్నారనే దానిపై ఐటీ అధికారులు ప్రధానంగా ఆరా తీస్తున్నారు. ఏ విద్యార్థి ఎంత ఫీజు కట్టాడనే దానిపై ఫోకస్ పెట్టారు. కాలేజీ రికార్డులను స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు వాటిని తమ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఇప్పటికీ కాలేజీ మేనేజ్మెంట్ సిబ్బంది ఐటీ అధికారులు ప్రశ్నించారు. బంధువుల పేర్లతో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు ఇప్పటికే గుర్తించినట్లు సమాచారం. మరో లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ మరో కురుక్షేత్రం.